స్వదేశంలో వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీని టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. తమ ఆరంభ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ కాగా, ఇండియా 41.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇండియాకు ఈ విజయం అంత సులభంగా దక్కలేదు. నాటకీయ పరిణామాల మధ్య చివరకు ఇండియా విజయం సాధించింది. అసలేం జరిగిందో చూద్దాం. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 8, 2023 ఆదివారం నాడు ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డే నైట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. బుమ్రా బౌలింగ్లో మిచెల్ మార్ష్ స్లిప్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్కు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి అడపదడప బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో వార్నర్ 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వన్డే వరల్డ్ కప్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. వార్నర్ 19 ఇన్నింగ్స్లలో 1000 పరుగులు పూర్తి చేయగా, అంతకుముందు 20 ఇన్నింగ్స్లలో సచిన్, ఏబీ డివిలియర్స్ వరల్డ్ కప్లో 1000 పరుగులు పూర్తి చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. అంటే ఇండియన్ బౌలర్సు బాగానే బౌలింగ్ చేశారన్నమాట. అయితే వికెట్లు చేతిలో ఉండటంతో భారీ స్కోరు చేయడానికి ఆస్ట్రేలియాకు ఇంకా అవకాశం ఉంది. ఒక్క హార్దిక్ పాండ్యా తప్ప మిగతా ఇండియన్ బౌలర్స్ అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగులు తీయడం గగనంగా మారింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. అయితే కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు బౌలింగ్ దిగాక సీన్ మారిపోయింది. 17వ ఓవర్లో వార్నర్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 52 బాల్స్ ఆడిన వార్నర్ 6 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. దీంతో 69 పరుగుల 2వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. జడేజా, కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు రావడం గగనంగా మారింది. 20 నుండి 30 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా రాలేదంటే భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. జడేజా 2 ఓవర్లలో 3 వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. 28వ ఓవర్లో జడేజా వేసిన బాల్ ఆడబోయి స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్మిత్కు ఏం జరిగిందో అర్థం కాక దిమ్మ తిరిగిపోయింది. 71 బాల్స్ ఆడిన స్మిత్ 5 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. తన తర్వాత ఓవర్లోనే జడేజా లబుషెన్ను అవుట్ చేశాడు. 41 బాల్స్ ఆడిన లబుషెన్ 27 పరుగులు చేసి కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయి వెనుతిరిగాడు. 9 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. దీంతో 30 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 119 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా ఆస్ట్రేలియా క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. కెమెరన్ గ్రీన్ 20 బాల్స్ ఆడి 8 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ కమిన్స్ 24 బాల్స్లలో 1 4, 1 6తో 15 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ 35 బాల్స్ ఆడి 1 6, 2 ఫోర్లతోటి 28 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చాడు. 20 బాల్స్ ఆడిన ఆడమ్ జంపా 6 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హ్యాజిల్వుడ్ 1 పరుగుతో నాటౌట్గా నిలిచాడు. మొత్తంగా ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఇండియన్ బౌలర్స్ విషయానికి వచ్చినట్లయితే బౌలర్స్ అందరూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ఆస్ట్రేలియాను కట్టడి చేశారని చెప్పాలి. రవీంద్ర జడేజా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా, సిరాజ్, అశ్విన్ తలా 1 వికెట్ తీశారు. 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే షాకుల మీద షాకులు తలిగాయి. స్టార్క్ వేసిన తొలి ఓవర్లో అవతల పడ్డ బంతిని ఆడబోయి ఇషాన్ కిషన్ స్లిప్లో దొరికిపోయాడు. ఆ తర్వాతి ఓవర్లో హేజిల్వుడ్, రోహిత్, శ్రేయస్లను అవుట్ చేసి డబుల్ షాక్ ఇచ్చాడు. 3వ బంతికి వికెట్ల ముందు దొరికిపోయిన రోహిత్ సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. శ్రేయస్ అయ్యర్ దూరంగా వెళ్తున్న బంతిని షాట్ కొట్టపోయి షార్ట్ కవర్స్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 ప్రధాన బ్యాట్స్మెన్ డకౌట్ కావడంతో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలుతో కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత అసలు కథ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఆనందానికి అక్కడితో తెరపడింది. చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కలిసి భారత ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు. మొదట్లో వీరిద్దరూ ఆచితూచి ఆడారు. చేయాల్సిన రన్ రేటు మరీ ఎక్కువగా లేకపోవడంతో వీరు నింపాదిగా ఆడుతూ వికెట్ల దగ్గర పాతుకుపోయారు. ఒక్కో బంతిని ఎదుర్కోవటం, వికెట్ను కాపాడుకోవటం చాలా కష్టమైన పనిలా తయారైంది. పరుగులు రాక స్కోర్ బోర్డు స్తంభించిపోయింది. 10వ ఓవర్లో బంతి అందుకున్న స్పిన్నర్ మ్యాక్స్వెల్ సైతం ఈ జోడీని ఇబ్బంది పెట్టాడు. 14 ఓవర్లకు భారత్ చేసింది 41 పరుగులే. గ్రీన్ వేసిన 15వ ఓవర్లో విరాట్ వరుసగా 2 ఫోర్లు కొట్టేంత వరకు ఒత్తిడి కొనసాగింది. ఆడమ్ జాంపా వేసిన 18వ ఓవర్లో రాహుల్ 3 ఫోర్లు కొట్టడంతో పరిస్థితి మారిపోయింది. అయితే లక్ష్యం పెద్దది కాకపోవడంతో కోహ్లీ, రాహుల్ మరీ ఆవేశపడలేదు. ఎప్పుడు వికెట్ పడ్డా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని గ్రహించి ఆచితూచి ఆడుతూ చెత్త బంతులు పడ్డప్పుడే బౌండరీలకు తరలించారు.
30 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అప్పటికి కోహ్లీ, రాహుల్ అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో భారత్ గెలుపుపై భరోసా ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ గేర్ మార్చి బౌండరీలతో స్కోర్ బోర్డును పరిగెత్తించారు. కోహ్లీ సెంచరీకి సమీపిస్తున్న సమయంలో 38వ ఓవర్లో హ్యాజిల్వుడ్ బౌలింగ్లో లబుషేన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4వ వికెట్కు 165 పరుగుల భారీ భాగస్వామ్యానికి ఆ విధంగా తెరబడింది. కోహ్లీ అవుట్ అయినా అప్పటికే భారత విజయం ఖాయం కావడంతో ఆ తర్వాత మిగతా ఫార్మాలిటీని కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి పూర్తి చేశారు. 42వ ఓవర్లో 2వ బంతిని కేఎల్ రాహుల్ 6కు తరలించి భారత్కు విజయాన్ని అందించాడు. దీంతో మరో 52 బంతులు మిగిలి ఉండగానే భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం తాలూకు ఘనత పూర్తిగా కోహ్లీ, రాహులకే దక్కుతుంది. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు ఉన్న భారత్ను వీరిద్దరూ కలిసి 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ను విజయ తీరాలకు చేర్చారు. భారత్ ఇన్నింగ్స్లో 8వ ఓవర్ నడుస్తుంది. అప్పటికి ఇండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 20 పరుగులు. టాప్ 3 బ్యాట్స్మెన్ డకౌట్ అయి వెనుతిరిగిపోయారు. ఆశలన్నీ కోహ్లీ, రాహుల్ల మీదనే ఉన్నాయి. ఇంకో వికెట్ పడితే మ్యాచ్ మీద పూర్తిగా ఆశలు కోల్పోయినట్లే. అలాంటి స్థితిలో పరుగులు రాక, షాట్లు ఆడలేక సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ అడ్డదిడ్డంగా ఓ షాట్ ఆడాడు. హ్యాజిల్వుడ్ బంతిని ఫుల్ చేయబోయాడు. బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఒక్కసారిగా స్టేడియంలో ఉన్న వేలాది మంది, టీవీల ముందున్న కోట్లాది మందికి ఒక్క క్షణం ఊపిరి ఆగినట్లు అనిపించింది. మిచెల్ మార్ష్ షార్ట్ మిడ్ వికెట్ నుంచి ముందుకు ఉరికి వచ్చి బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమైన అతడు క్యాచ్ను ఒడిసిపట్టలేకపోయాడు. బంతి అతడి చేజారింది. అంతే, అందరికీ ఊపిరి తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. అప్పటికి కోహ్లీ స్కోరు 12 పరుగులు మాత్రమే. మార్ష్ ఆ క్యాచ్ అందుకుని ఉంటే ఫలితం వేరేగా ఉండేదేమో. ఇక ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశాడు. చెపాక్ స్టేడియం అంటే ఐపీఎల్లో రవీంద్ర జడేజాకు సొంత మైదానం. ఇక్కడి పరిస్థితులు, పిచ్చు అతడికి కొట్టిన పిండి. ఇలాంటి మైదానంలో పిచ్చు పూర్తిగా స్పిన్కు సహకరిస్తుంటే జడ్డు విజృంభించకుండా ఎలా ఉంటాడు? ఇక ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. చెపాక్ స్టేడియం అంటే ఐపీఎల్లో రవీంద్ర జడేజాకు సొంత మైదానం. ఇక్కడి పరిస్థితులు, పిచ్చు అతడికి కొట్టిన పిండి. ఇలాంటి మైదానంలో పిచ్చు స్ఫూర్తిగా స్పిన్కు సహకరిస్తుంటుంటే జడ్డు విజృంభించకుండా ఎలా ఉంటాడు? కుల్దీప్ యాదవ్, అశ్విన్ లాంటి ఉత్తమ స్పిన్నర్లు జట్టులో ఉన్నా వాళ్లను మించి అతను బంతిని తిప్పడమే కాదు, మ్యాచ్ను మలుపు తిప్పి హీరోగా నిలిచాడు జడ్డు. స్పిన్ ఆడటంలో గొప్ప నైపుణ్యం ఉన్న స్టీవ్ స్మిత్ను జడ్డు బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్కే హైలైట్. తన ముందు ఓవర్లో స్మిత్కు వేసిన కొన్ని బంతులను ఓ మోస్తారుగా టర్న్ చేసిన జడ్డు 28వ ఓవర్లో బంతి వేగం తగ్గించి ఎక్కువ టర్న్ చేశాడు. స్మిత్ ఈ బంతిని తేలిక తీసుకుని విడిచిపెట్టగా అది ఆఫ్ స్టంప్ను లేపేసింది. ఏం జరిగిందో అర్థం కాక అయోమయంతో స్మిత్ పెవిలియన్ బాట పట్టాడు. తన తర్వాతి ఓవర్లో జడేజా 3 బంతుల వ్యవధిలో లబుషేన్, అలెక్స్ క్యారెల్ను అవుట్ చేసి ఆసీస్ను గట్టి దెబ్బ కొట్టాడు. ఇక ఈ విజయంతో భారత ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. 42 ఓవర్లలోనే విజయం సాధించడంతో నెట్ రన్ రేటు కూడా చాలా మెరుగ్గా ఉంది. తన తర్వాతి మ్యాచ్ను భారత్ ఈ నెల 11న బుధవారం నాడు ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్తో ఆడనుంది.